బహుశా శంకరాచార్యుల వారు అనుకుంటా. కనకధార స్తోత్రాన్ని ఈ ప్రపంచానికి అందించింది. శంకరాచార్యుల వారే అవును. గదా! రైట్. వారు అప్పట్లో కనకధార స్తోత్రాన్ని పఠిస్తే అది ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు వర్షం కురిసిందంట. అవును. నేను అవును. రోజు చదువుతున్నాను గురుగారు. కనీసం ఆ! చింతపిక్కలు గూడా రావట్లేదు. ఏం జరుగుతుంది? ఎక్కడ నాలో లోపం ఉంది? ఆ! అంటే నాలాంటి వాళ్ళు చాలా మందున్నారు బయట. ఇదే గాదు రకరకాల మృత్యుంజయ మంత్రం అని, హ్మ్. అపమృత్యు దోషం కోసం ఇట్లా ఎన్నో మంత్రాలు చదువుతుంటారు. ఎందుకు ఫలించట్లేదు మాకు? మాకెందుకు మామూలు ఉసిరికాయలు గూడా రావట్లేదు. ఎందుకు? మంచి ప్రశ్న. అంటే ప్రేక్షకులు తిట్టుకోకండి. మీకోసమే ఈ కష్టమంతా. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో ఈ కనక వర్షం కురిసింది. ఓకే. ఆదిశంకరాచార్యులు చేశారు. చేసే వ్యక్తిని బట్టి, చేసే వ్యక్తిని బట్టి ఓకే. అక్కడ విషయం మారిపోతుంది. హ్మ్. అతని యొక్క ఉపాసన నిష్ట. ఎందుకు పుట్టాడతను? కారణ జన్ముడాయన. ఓకే. ఆదిశంకరులే శంకరుడుగా వచ్చారు. హ్మ్. కాబట్టి అంత తపశ్శక్తి కలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన చేశాడు. ఎలా చేశాడు ఆ స్తోత్రాన్ని గూడా? భవతి భిక్షాం దేహి అని ఒకరి ఇంటికెళ్ళాడు. ఎళ్తే ఆ ఇంట్లో కనీసంలో కనీసం ఒక చారెడు బియ్యం గూడా లేవు హ్మ్. దానంగా ఇవ్వటానికి. ఎండిపోయిన ఉసిరికాయ మాత్రమే ఉంది ఆ ఇంట్లో. భవతి భిక్షాం దేహి అని గట్టిగా రెండోసారి గూడా అన్నాడు. అన్నప్పుడు ఆవిడ చలించిపోయి, అమ్మో! ఏదో ఒకటి దానం చేయకపోతే కష్టం. బయట శంకరాచార్యులు గారు ఉన్నారు. ఎవరో భిక్షువులున్నారని వచ్చి ఆమె భయంతోటి పాపం కొంగు ఇలా సరిచేసుకుంటూ వచ్చి ఉన్న ఉసిరికాయ ఆయన ఒళ్ళో ఏస్తుంది. అప్పుడు శంకరాచార్యులు గారికి తెలీదండి ఆమె ఎంతటి దారిద్ర్యంలో ఉందో. కాబట్టి ఒక్కసారి ఆమె యొక్క కర్మను పరిశీలించాడు. పూర్వజన్మలలో ఏ రోజు కూడా ఆవిడ ఇట్ట పెట్టింది లేదు. ఇలా పెట్టుకున్నదే తప్ప. తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలీదు. కాబట్టి ఆ ప్రారబ్ధం తాలూకు ఆమె ఈ జన్మలో పాప భారాన్ని అనుభవిస్తుంది. కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది. అప్పుడు ఆయన చెలించిపోయి ఈ సమస్త భూమండలంలో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది. ఈ దారిద్ర్యాన్ని తీసేసుకునే అవకాశం మనకుంటుంది. కాబట్టి అందుకని చాలా గొప్పగా ఆయన ఈ స్తోత్రాన్ని చేశాడు. అమ్మవారిని ఆసువుగా కళ్ళతో ముందు చూస్తూ చేశాడు. కాబట్టి ఆ రోజుల్లో ఏ విధంగా చేశాడు? చాలా ఆర్తిగా ఆవిడ యొక్క దారిద్ర్యాన్ని తీసేయాలని చేశాడు. అందులో మీకు మచ్చుక్కి ఒక 2 శ్లోకాలు ప్లీజ్. వినిపిస్తాను. ప్లీజ్. అమ్మా విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదర మిందిరాయ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం వాకేకరస్థితికనేనిక పక్షనేత్రం భూత్యై భువెన్మ భుజంగ శయాంగనాయ బాక్వంతరే మురజితం శ్రితకౌస్తుభేయ హారావలీవ హరిణీలమయీ విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమా వహతు మే కమలాలయాయ కాలాంబుదాలి లలితో రసకైటవారే ధారాధరే స్ఫురతయా తటిదంగనేవ మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిస్తు భార్గవనందనాయ ప్రాప్తం పదం ప్రథమ తత్ఖలు యత్ప్రభావాత్ మాంగళ్య బాజి మధుమాదిని మన్మదేన మయ్యాపతే తదిహ మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయ దద్యాద్దుయాను పవనో ద్రవిణంబుదార అస్మిన్న కించన విహంగ శిశువు విషన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం. బాబా! అమ్మా నా కర్మలన్నింటినీ కూడా ఆవిడ కర్మలన్నింటినీ కూడా దూరం చేసి ఓకే. దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం అని ఎంతో ఆర్తిగా ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని స్తుతించారు. కాబట్టి అంతటి ఉపాసనా శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన చదివిన వెంటనే అమ్మవారు కూడా ఏం ఊరికే ఇవ్వలేదండి. నీకైతే ఇస్తాను, ఓకే. తనకైతే ఇచ్చే అధికారం లేదు. ఎందుకంటే ప్రారబ్ధపు కర్మ చాలా ఉంది. ఓకే. కాబట్టి అనుభవించి తీరాలంటే అమ్మ ఈరోజు నాలాంటి ఉన్నతులకు ఉన్నదంతా తను దానం చేసేసింది. అవును. ఉన్నది మొత్తం దానం చేసింది. ఉన్నది మొత్తం దానం చేసింది కాబట్టి ఆ ఫలం, ఆ ప్రతిఫలం. హ్మ్. మనం చేస్తున్నామా ఉన్నది మొత్తం దానం? చేయలేం. కాబట్టి ఉన్నదంతా దానం చేసేసింది కాబట్టి అంతటి అబ్బా! గొప్ప ఫలితం వస్తుందనమాట. కాబట్టి ఓకే. ఆవిడ దారిద్ర్యాన్ని కలలో అనుభవించేలాగా, ఐశ్వర్యాన్ని ఇలలో అనుభవించేలాగా ఆ రోజు అమ్మవారు అనుగ్రహించి బంగారు ఉసిరికలు కురిసింది. హ్మ్. ఇప్పటికీ ఉంది, కావాలంటే మనం చూడొచ్చు. అవునా? ఎళ్లి ఓహో! చూడొచ్చు. ఓకే. భక్త సులభుడు శివుడు. ఎవ్వరికి పడితే వారికి అనుగ్రహించేస్తుంటాడు. మాకు తప్ప ఆఫ్‌కోర్స్. చివరికి భస్మాసురుడికి
చివరికి రావణాసురుడికి అయితే దేవతలను జయించే శక్తి కూడా ఇచ్చాడు ఆయన. అది ఇంద్రుడు వెళ్ళి దాక్కునేవాడు, రావణుడు వస్తుంటే భయపడి ఇంద్రుడు కూడా దాక్కునేవాడు. అట్లాంటి శివస్తోత్రాలు వాటికి ఉన్న శక్తి ఏంటి అసలు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రతి స్తోత్రానికి కూడా చేసే వ్యక్తిని బట్టి, ఓకే, ఉపాసనా శక్తిని బట్టి, ఓకే, వాళ్ళ యొక్క జన్మ సంస్కారాన్ని బట్టి ఆ శక్తి వస్తుందండి ప్రస్తుతం. ఓకే, అంతేగా, ఇప్పుడు అందరికీ లేదుగా. ఇప్పుడు అందరూ ఒకేలాగా స్తోత్రం చదువుతున్నారు అవును. కాబట్టి చదివినంత మాత్రాన అందరికీ ఒకేలాగా సిద్ధిస్తున్నాయంటే వాడి కర్మలను కూడా దానికి ఆచరించబడి ఉంటాయి. ఆ కర్మానుసారంగానే జన్మ తీసుకుంటే ఆ జన్మలో కొంత శక్తియుక్తులు వస్తున్నాయి. ఓకే, కాబట్టి ఆ రోజుల్లో రావణాసురుడు శివతాండవ స్తోత్రం చేశాడంటే శివుణ్ణి మెప్పించాడు. అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? డమరుకం శబ్దం ఉంది కదా, ఆ డమరుకం శబ్దంతో లింక్ అయి ఉంటుంది. ఓకే, డమరకం ఢమడ్ 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 అంటూ ఆ డమరకం శబ్దంతో లింక్ అయి ఉంటుంది. అద్భుతమైన స్తోత్రం అది. ఇప్పుడు కూడా మనం ఎవరైనా సరే ప్రతిరోజు చదవటం రాలేదనుకోండి, సపోజు వినటం వల్ల సంధ్యా వేళలో సాయంత్రం పూట వినటం చాలా మంచిది. ఎందుకంటే సాయంత్రం పూట 5:30, 6 గంటలప్పుడు శివుడు నాట్యం చేస్తుంటాడు, నర్తిస్తుంటాడు కైలాసంలో. మన కోసం, మన యొక్క బాగోగుల కోసం ఆయన కొన్ని విశేషమైన కార్యక్రమాలు చేస్తుంటాడంట. కాబట్టి ఈ శివతాండవ స్తోత్రం మీరు వింటే గనక ఒకసారి దాని యొక్క విశేషం ఎలా ఉంటుందంటే అసలు మనకు వింటుంటే అసలు ఎలా చేశారన్న అద్భుతం కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు వినండి. ఆయన ఆ రోజు రావణాసురుడు చేసి శివుణ్ణి మెప్పించాడు. ఎలా మెప్పించగలిగాడంటే అంత అద్భుతంగా చదవగలిగాడు. దాంట్లో పొందిక, అరమరిక, ఆ అరమరిక ఎలా ఉంటుందంటే జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలభ్యలంబితం భుజంగతుంగమాలికం డమడ్ 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 నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతున శివశివం జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్ 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 దగజ్జొలల్లలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇట్లా ఎంత అద్భుతంగా ఉందండి. అంటే వచ్చాయి నాకే. కాబట్టి అవి ఆ శక్తి, ఆ ఒక చదువుతున్న మంత్రానికి కానీ ఆ స్తోత్రానికి కానీ ఒకలాంటి శక్తి ఆటోమేటిక్గా ఉంటుందండి. ఈ శక్తి వలనే భగవంతుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఇంత ఆర్తిగా చేయటం వల్లనే నువ్వు అనుకునే కోరికలు నెరవేరుతుంది. ఈ శివతాండవ స్తోత్రాన్ని ఇంకా పరిశీలిస్తే కొన్ని శ్లోకాల్లో విశేషంగా దాంట్లో ఆ అర్థాలు, విశేషమైన అర్థాలు వచ్చేలాగా కూడా ఉంటుంది. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభ వలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంత కచ్చిదం భజే అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వదభ్ర విభ్రమభ్రమద్భుజంగమ స్వసద్వినిర్గమద్గరాలపాల హవ్యవట్ ధిమిద్ 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 ధిమిధ్వనంగ మృంగతుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవం శివ. ఎలా ఉందండి స్తోత్రం? మనం చదువుతున్నా, మనం వింటున్నా కూడా ఒకలాంటి వైబ్రేషన్స్ మనకే రావట్లేదు. ఇప్పుడే నాకు ఒళ్ళు జలధరిస్తుంది. కాబట్టి ఇంత మనకి ఇన్వాల్వ్ అయిపోయి భగవంతుని అర్చించాలి. భగవంతుని మనం మొరపెట్టుకోవాలి. తండ్రి, నువ్వు అంతటి వాడివి, ఇంతటి వాడివి, నువ్వు అలా చేయగలవు, ఇలా చేయగలవు, కాబట్టి సమస్తం కూడా నీవే, ఈ సమస్తం కూడా నీవే అని మనం చేసే పూజలో ఆ నిష్ట కనపడాలి. అప్పుడు మీరు కోరుకున్న కోరికలు, ప్రారబ్ధపు కర్మలు తీర్చి మనకి ఎటువంటి శుభాలు చేస్తే మంచిదో ఆయన ఆలోచిస్తాడు.